शङ्कराय नमो ओ कपाली ओ महाभुज कालपक्षाय नमो तेजोमया शब्द ब्रह्मा तेजोमया शब्द ब्रह्मा ओक्क किरणमु कोरिति ओम डमरुकधारक नमो ओम डमरुकधारक नमो ओम डमरुकधारक नमो ओम डमरुकधारक नमो सर्वयोनि धुर्जटियो हव्यवाह नमो नमो नीलग्रीवा सहस्रबाहु यज्ञश्रेष्ठा नमो नमो तमरिलोना निंडियुन्नवि तमरिलोना निंडियुन्नवि पंचभूतमूले कदा ओम डमरुकधारक नमो ओम डमरुकधारक नमो ओम डमरुकधारक नमो ओम डमरुकधारक नमो ओ यशोधना पुष्पलोचन ओ जटिला करुणामय नादु पिलुपुनु अवधरिंपुमु नादु पिलुपुनु अवधरिंपुमु मनसुलोने वेलयुमा ओम डमरुकधारक नमो ओम डमरुकधारक नमो ओम डमरुकधारक नमो ओम डमरुकधारक नमो ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय మా శివారాధనకు విఘ్నం కలిగించే దుష్టుడా ఎవడవు నీవు? అరే ఎవడవరా నీవు? హిరణ్యాక్ష, నీ యొక్క తపస్సు ఫలించింది. అంధకాసురుడు నీ యొక్క పుత్రుడే. నా పుత్రుడా? అంధకాసురుడు నా పుత్రుడా? అయితే నా పుత్రుడు అంధుడా? ఈ అంధుడైన పుత్రుడికి తండ్రినే నేనేం చేయగలను శివశంకర? నేను తమ నుంచి పుత్రుణ్ణి కోరాను, అంధపుత్రుని కాదు. ఇలాంటి పుత్రుడు నాకేం సహాయం చేస్తాడు? నేనే ఇతనికి సహాయం చేయాలి. నా స్వేదం నుంచి జనించిన నీ ఈ పుత్రుడు అద్భుతమైన వాడు హిరణ్యాక్ష. నిన్ను స్పర్శించగానే ఈ బాలకుడు పూర్ణ యువకుడైపోయాడు. ఇక ఇతడు స్పర్శించగానే నీలో దాగి ఉన్న శక్తులన్నీ కూడా వెలుపలికి వస్తాయి. అన్ని శక్తులు నా శివశంకర? అవును. ఇక 1000 రాక్షసుల బలం నీకు ప్రాప్తిస్తుంది. అంధకాసురుడు నీకు ఎంతో అదృష్టాన్ని కలిగించగలవాడవుతాడు. కానీ శివశంకర, చింతించబోకు హిరణ్యాక్ష. తన తపోబలం చేత కొంతకాలం పిమ్మట ఇతడు అందాన్ని
దృష్టిని కూడా పొందగలుగుతాడు. ఇతడు అందగాడు, దృష్టి సహితుడు అవుతాడు. ఓ దేవాది దేవా శివశంకర, తమరు చూపిన కృప వల్ల నేను ధన్యున్నయ్యాను. నా మనసు ఎల్లప్పుడూ తమరి నామస్మరణ చేస్తూనే ఉంటుంది. నీవు మహాసూర్యుడైన దైత్యుడు హిరణ్యాక్షుడి పుత్రుడవు అంధకాసుర. నీ తండ్రికి సహాయం చేసి ఆయన వంశగౌరవం పెంపొందించు. నీకు శుభమగుగాక. తండ్రి హిరణ్యాక్ష, తమరెక్కడున్నారు? తమను నా భుజాలపై ఎక్కించుకుని మీరు కోరిన చోటికి చేరుస్తాను. పుత్ర, నీవు చూడనైనా చూడలేవు, నన్ను గమ్యస్థానానికి ఎలా చేరుస్తావు? తమరే నాకన్నీ చూపిస్తారు తండ్రి. పదండి, నా భుజాలపై ఎక్కండి. నారాయణ నారాయణ. ఓ త్రికాలదర్శి, తమరు హిరణ్యాక్షుడికి అంధపుత్రునిచ్చారు. కానీ వాడెంత బలవంతుడంటే వాణ్ణి ప్రపంచంలో ఎవ్వరూ ఎదిరించనే లేరు. మాతా 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 ప్రణామం. దీర్ఘాయుష్మాన్ భవ. మాతా, నా శివారాధన ఫలించింది. నా తపస్సుకు వరాల రూపంలో నేను ఈ అపార శక్తివంతుడైన పుత్రుని పొందాను. అంధకాసురుడు, హ! పుత్ర, నీ పితామహికి ప్రణామం చెయ్యి. ప్రణామం పితామహి. దీర్ఘాయుడివి కాపుత్ర. తండ్రి హిరణ్యాక్ష, తమరు నా స్పర్శ వల్ల అపార శక్తివంతులైపోయారు. ఇక తమరు తమ విజయ యాత్రను, మనోవాంఛను సిద్ధించుకోండి. అంధకాసురుడు చెప్పినది ఆలోచించు నాయనా. ఇప్పుడు నీవు అనుకున్నవన్నీ సాధించాలి. భూలోకంపై సంపూర్ణ విజయాన్ని పొంది దాన్ని దైత్య పాతాళాలకు తీసుకెళ్ళు. ఇలా చేస్తున్నప్పుడు నిన్నెవరైనా ఎదిరించినట్లయితే వారిని సంహరించు. తమరు నిశ్చింతగా ఉండండి మాత, నేను మొట్టమొదట ఆ పనే చేస్తాను. మహాసురుడు అసురరాజు హిరణ్యాక్షుడికి జై! మహాబలశాలి అంధకాసురుడికి జై! మహాసురుడు అసురరాజు హిరణ్యాక్షుడికి జై! ఓ శూరవీరులైన అసురులారా, దైత్యమాత దితి యొక్క ఆదేశానుసారం మనం ఈ భూలోకాన్ని దైత్యుల సామ్రాజ్యమైన పాతాళలోకానికి తీసుకువెడదాం. ఈ సంపూర్ణ మానవ జాతిని మన అధీనం చేసుకుందాం. మహాసూరుడు అసురరాజు హిరణ్యాక్షుడికి జై! మహాబలశాలి అంధకాసురుడికి జై! మనం అందరినీ సంహరించి దైత్యుల కీర్తిని పెంచాలి. నారాయణ 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 నారాయణ. వారు గనక దైత్యులకు దాసులమని అంగీకరించి పాతాళ లోకానికి రాకపోతే మనం వారిని ఇక్కడే సంహరించేద్దాం. శివ 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 శివ. సంహరించే ఆలోచన నీకెప్పుడు విశ్రాంతియే లభించదు నారదా. దౌర్జన్యం ఇంకా విస్తృతమవుతోంది. నిర్దోషులందరూ బాధలకు గురి అవుతారు. ఆ పైన నీ పని కూడా పెరిగిపోతుంది. నారాయణ నారాయణ. నారదా, ఎంతవరకు కష్టాలు దౌర్జన్యము లోకంలో ఉంటాయో అంతదాకా నీ జాతకంలో విశ్రాంతి రేఖ రాసిపెట్టి లేనట్టే. దాడి చెయ్యండి. నారాయణ నారాయణ. కళ్యాణమస్తు. అయ్యో నంది, మీరంతా ఈ విధంగా శాంతంగా మౌనంగా నిలబడ్డారు. మరి పరమేశ్వరుడు మాతా పార్వతీ ఏరి? దేవర్షి,
తమరి ఈ ప్రశ్నలో కొత్తదనం ఏమీ లేదు. అనేక మార్లు తమరిలా ప్రశ్నించారు. దీనికి మేము చెప్పేది ఒకే సమాధానం. మాకు ఏమీ తెలియదు. నీకేమీ తెలియదా? ఎలా తెలుస్తుంది? వారెప్పుడూ మాకేమీ చెప్పి వెళ్ళరు కదా. అందుకే కదా మాకీ చింత. మాకేమీ చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోతారని ఎంతకాలం మేము వారికై ఇలా వేచి ఉండాలో. నిరీక్షా సమయం నామస్మరణ చేస్తూ గడిపితే ఆ సమయం త్వరగా గడిచిపోతుంది నందీశ్వర. మీరంతా కూడా పరమేశ్వరుని నామస్మరణ చేసుకుంటూ ఓం నమశివాయ అనే జపం ప్రారంభించండి. మీకు సమయము గడుస్తుంది. ఆ ఓం నమశివాయ ధ్వని అలా వెళ్ళి పరమేశ్వరుని చేరగానే ఆయనే ప్రత్యక్షమవుతారు. వెళ్తున్నారేం దేవర్షి? తమరు పరమేశ్వరుని దర్శనానికే వచ్చారు. వారు వచ్చేదాకా ఆగండి. ఆయన దర్శనం పొంది మరీ వెళ్ళండి. నందీశ్వర, నేనిక్కడికి పరమేశ్వరుని దర్శనానికి రాలేదు. ఒక చింతాజనక సమాచారం తీసుకుని పరమేశ్వరుని శరణగూడ వచ్చాను. విషయం గంభీరమైంది. అందుచేత బ్రహ్మలోకం వెళ్ళాకనే చింతకు పరిష్కారం వెతుక్కోవాలి. ఏమిటి అంత చింత కలిగించే సమాచారం దేవర్షి? నంది, చింతాభారంతో నా మనస్సు బరువెక్కిపోతోంది. దాన్ని నీ గుండెపై మోపి నిన్నెందుకు కష్టపెట్టడం? ఆ పరమేశ్వరులే అంతా పరిష్కరిస్తారు. మీరాయన వచ్చేదాకా వారి నామస్మరణ చేసుకోండి. నారాయణ నారాయణ. పరమేశ్వరుడు మాతా పార్వతి లేనందువల్ల దేవర్షి సమయం గడిపే ఉపాయం చెప్పి వెళ్ళారు. మనం పరమేశ్వరుడి జపాన్ని వెంటనే ఆరంభించవలసిందే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓ ఋషుల్లారా, మహాబలి హిరణ్యాక్షుణ్ణి మీకు ఆరాధ్యుడని ఒప్పుకుంటారా లేదా? ఎన్నటికీ ఒప్పుకోం. ఆ పరమేశ్వరుడు తప్ప అంజులెవరిని మాకు ఆరాధ్యులుగా భావించం. ఒప్పుకోరా? అయితే చూడండి. మహాబలి దైత్యరాజు హిరణ్యాక్షునికి మహాబలి దైత్యరాజు హిరణ్యాక్షునికి మహాసూరుడు మహాబలి దైత్యరాజు హిరణ్యాక్షునికి జై శివశంకర. ఏమిటి ఆలోచిస్తున్నారు ప్రభు? నేను ఎక్కడున్నాను? ఎక్కడున్నాను నేను? అంధకాసురా, నీవు మందరాచల శిఖరంపై ఉన్నావు. ఎప్పటిదాకా ఉంటావో తెలుసా? ఆ కృతజ్ఞుడైన హిరణ్యాక్షుడు తన పాపాలకు ఫలితం అనుభవించేంత వరకు. పాపమా? పాపం అంటే ఏమిటి? అదే నీవు హిరణ్యాక్షుడు కలిసి చేస్తున్నదే. మా స్వేదం నుంచి జనించిన నీవు దైత్య హిరణ్యాక్షుడితో బాటుగా కలిసి రాక్షస కృత్యాలు చేస్తూ నిర్దోషులపైన ధర్మాత్ములపైన అత్యాచారాలు చేయడం మేము అంగీకరించము, సహించము. ఈ కంఠం శివునిదిలా ఉంది. అయితే విను శివా, నీవు నాకు జన్మదాతవు కావు. నా తండ్రి దైత్య హిరణ్యాక్షుడే. ఇప్పుడు నేను దైత్యుణ్ణి, కేవలం దైత్యుణ్ణి.
శివునితో నాకు సంబంధం లేదు. ప్రభు, ఇప్పుడు ఇతడికి ఏమవుతుంది? ఇక ఇతడు అచేతనుడై ఉంటాడు. ఆ హిరణ్యాక్షుడి పాపాలు తమ అంతిమ స్థాయిని చేరుకునేదాకా. నారాయణ నారాయణ. ఓ పరమపిత, నారదుని ప్రణామం స్వీకరించండి. ఓ పరమపిత, మీరు నిశ్చింతగా ఇక్కడ బ్రహ్మలోకంలో కూర్చున్నారే. అయితే మమ్మల్ని ఇలాంటి చింతాజనక స్థితిలో బ్రహ్మలోకం వదిలి బయటికి వెళ్ళమంటావా? లేదు లేదు, నా ఉద్దేశ్యం అది కాదు. అయితే నీ ఉద్దేశం స్పష్టంగా చెప్పు నారదా. పరమపిత, మీకు ఈ కటు సత్యం తెలియనిది కాదు. దితిపుత్రుడు హిరణ్యాక్షుడు వరంగా పరమేశ్వరుని వల్ల పుత్ర రూపంలో భయంకరుడైన అంధకాసురుణ్ణి పొందగలిగాడు. ఇంకేమిటి నారదా? మీకు ఇది కూడా బాగానే తెలుసును పరమపిత. పృథ్వీపైన పృథ్వీవాసులపైన ఘోరకృత్యాలు చేసి వారిని ఎంతో పీడించి పృథ్వీపై విజయం పొంది దాన్ని పాతాళలోకానికి తీసుకువెళ్లేందుకు సిద్ధపడ్డాడు. అయితే అది ఆపటానికి ఏదైనా ఉపాయం ఎందుకు చెప్పరు పరమపిత? నారదా, ఇలాంటి ప్రశ్నలన్నింటికీ మేము పదే పదే ఒకే మాట చెప్పాము. పూర్వ నిర్ధారిత విధానానికి విరుద్ధంగా మనం ఏమీ చెయ్యలేము. ఏమీ చేయలేమా? అవును నారదా, ఆ పరమేశ్వరుడే నీకు నిజాన్ని స్పష్టం చేశారు. హిరణ్యాక్ష హిరణ్యకశిపుల దురాగతాలు, అత్యాచారాలు చరమస్థాయిని చేరుకునేటంత వరకు వారిని మనం ఏమీ దండించలేము. అంతవరకు అవతారమెత్తేందుకు కూడా వీలు లేదు. నీకు తెలుసును కదా నారదా, ఈ ఇద్దరు రాక్షసులు అవతార కారణభూతులవుతారని. అధర్మం యొక్క అంతిమ స్థాయి సమాప్తమవగానే ధర్మక్షేత్రం ప్రారంభమైపోతుంది. అందుకని నారదా, నీవు వ్యాకులత చింత వదిలి ఉచిత సమయానికై నిరీక్షించు. రక్షించండి పరమపిత, రక్షించండి, రక్షించండి పరమపిత. పరమపిత, హిరణ్యకశిపుడు స్వర్గంపై ఆధిపత్యాన్ని చేపట్టడంతో మేము అక్కడి నుంచి పలాయనం చేయక తప్పలేదు. మీ చరణ సన్నిధికి వచ్చాము బ్రహ్మదేవ, మమ్మల్ని రక్షించండి. దేవేంద్ర, సంకట సమయంలోనే ధైర్య సాహసాల పరీక్ష అవుతుంది. మీరు సంకట స్థితిలో ఉన్నారు, దాన్ని ధైర్యంగా ఎదుర్కోండి. ఎలాగ పరమపిత, ఎలాగ ఎదుర్కోము? ఇంతవరకు మేము తక్కువ దుఃఖమో ఆక్రమణ చూసామా? ఇంకా ఏమి చూడాలి? ఈ ప్రశ్నలకి నేను ఏ సమాధానం చెప్పినా కూడా అది ప్రశ్న రూపంలోనే ఉంటుంది. ఆ ప్రశ్నకి సమాధానం నీవు చెప్పలేవు దేవేంద్ర. అందుకే ఉచితమేమంటే మీరు ధర్మస్థలాలు, తీర్థస్థానాలకు వెళ్ళి ధర్మాత్మల సాంగత్యం చెయ్యండి. పరమేశ్వరుడు ఇంకా శ్రీ మహావిష్ణువుల కృపతో అధికార ప్రాప్తిని పొందండి. సర్వశుభాలు ప్రాప్తిస్తాయి. పరమేశ్వరుని నామాన్ని స్మరించండి. ధైర్యాన్ని, శక్తిని పొందండి. తమరి ఆజ్ఞ పరమపిత. దేవేంద్ర, మనని పుణ్యస్థలాలకు, ఇతర తీర్థస్థానాలకు వెళ్ళి పరమేశ్వరుని నామాన్ని స్మరించవలసిందిగా ఆదేశించారు. ఆ నామస్మరణ వల్లనే మనకు ధైర్యం, శక్తి లభిస్తాయి. చక్కగా సెలవిచ్చారు అగ్నిదేవా. కానీ ఈ పనిని ఏదైనా సురక్షిత స్థలానికి వెళ్ళాకనే పూర్తి చేయగలం. భూలోకమే ఇందుకు ఉచితము, ఉపయుక్త స్థలము కూడా. కానీ దేవతలీలా భూలోకం వెళ్ళడం ఉచితమేనంటారా? వాయుదేవా, ఈ దివ్య రూపాలు త్యజించి మానవుల రూపాలను ధరించవలెను. తమరు నిజం చెప్పారు దేవేంద్ర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సూర్యదేవా, సూర్యదేవా, అటు చూడండి, శివాలయం. దేవేంద్ర, పరమేశునికి శరణాగతులమై మనం ఈ కష్టాల బారి నుంచి విముక్తులమవ్వాలి. సరిగ్గా చెప్పావు. త్రిశూలధారి త్రిపురారి దయానిధి మాత్రమే మనల్ని ఉద్ధరించగలడు. రండి రండి, మనమంతా అక్కడికి వెళ్ళి ఆయన్ని స్తుతిద్దాం. రండి. ఓం శూలపాణేయ నమః. ఓం శూల
शूलपाणेय नमः ॐ शूलपाणेय नमः ॐ शूलपाणेय नमः त्रिशूलधारी वो त्रिपुरारी भवहर दयाकरा कष्टमुलन्नी पापुमु नेडु मुक्तिनि वोसंगुमा मुक्तिनि वोसंगुमा त्रिशूलधारी वो त्रिपुरारी भवहर दयाकरा कष्टमुलन्नी पापुमु नेडु मुक्तिनि वोसंगुमा मुक्तिनि वोसंगुमा ॐ शूलपाणेय नमः ॐ शूलपाणेय नमः ॐ शूलपाणेय नमः ॐ शूलपाणेय नमः असुरुल बाधला कावुमु शंभो मावेतलनु गनुमा जीवच्छवमुल मैतिमि मेमिक मापै दयगोनुमा करुणिंपुमु ममु वरमुलनोसगी करुणिंपुमु ममु वरमुलनोसगी दुखमुल हरियिंपुमा दुखमुल हरियिंपुमा ॐ शूलपाणेय नमः ॐ शूलपाणेय नमः ॐ शूलपाणेय नमः ॐ शूलपाणेय नमः తిమిరములోనే వెలుగులు దాగే సత్యమసత్యములోన ధర్మమధర్మములోనే ఒదిగెను పుణ్యము పాపములోన ఓ పరమేశ ఈ విధి లిఖితము ఓ పరమేశ ఈ విధి లిఖితము మార్చగలేనైతివా మార్చగలేనైతివా ఓం శూలపాణేయ నమః ॐ शूलपाणेय नमः ॐ शूलपाणेय नमः ఓం శూలపాణేయ నమః కృపజూపుమయా సాంబ సదాశివ హర్షము ఎదలో పొంగా ద్వేషము ఇలలో మాపుము మామది ప్రేమ జలధి మునుగంగా మానవ జాతికి
మానవాళికి మానవత్వమును మానవ జాతికి మానవత్వమును వరమునుగా నిమ్మా వరమునుగా నిమ్మా. ఓం శూలపాణేయ నమః. ఓం శూలపాణేయ నమః. ఓం శూలపాణేయ నమః. త్రిశూలధారీ ఓ త్రిపురారీ భవహర దయాకరా. కష్టములన్నీ పాపుము నేడు ముక్తిని వసంగుమా ముక్తిని వసంగుమా. త్రిశూలధారీ ఓ త్రిపురారీ భవహర దయాకరా. కష్టములన్నీ బాపుము నేడు ముక్తిని వసంగుమా ముక్తిని వసంగుమా. ఓం శూలపాణేయ నమః. ఓం శూలపాణేయ నమః. ఓం శూలపాణేయ నమః. అందులో ఏమాత్రం తేడా వచ్చినా వినాశం కలుగుతుంది. ఇక నేను నా నిర్ణయాన్ని ప్రతిజ్ఞను మార్చుకోను. ఫలితం ఎటువంటిదైనా సరే. ఆలస్యం చేయొద్దు నాయనా. నీ అద్భుతమైన గద యొక్క బలంతో భూమిని సముద్రంలో ముంచివేసి పాతాళానికి పంపేయి. తమ ఆజ్ఞ శిరోధార్యం. దైత్యరాజు హిరణ్యాక్షుడికి జై. పుత్ర హిరణ్యాక్ష, నీవు భూమిని పాతాళానికి పంపివేసి నా మనసుకు శాంతిని సంతోషాన్ని కలిగించావు నాయనా. నీవు ధన్యుడవు పుత్ర, నీవు ధన్యుడవు. పృథ్వీ విజేత హిరణ్యాక్షుడికి జై. పృథ్వీ విజేత హిరణ్యాక్షుడికి జై. మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి. శ్రీ మహావిష్ణువు కాపాడండి, మమ్మల్ని కాపాడండి. శ్రీ మహావిష్ణువు మమ్మల్ని కాపాడండి. ఏమిటిది? ఏం జరుగుతోంది స్వామి? దేవి పార్వతి, నీ యొక్క ఇచ్ఛానుసారం ఆనందమయమైన ఈ కాశీ సృష్టిలో విశేషమైనది, విశేషంగానే ఉంటుంది. కానీ స్వామి, హిరణ్యాక్షుడు భూమితో పాటుగా భూలోకవాసులను కూడా పాతాళానికి పంపేశాడు. ఇక వారి ఉద్ధరణ ఎలా జరుగుతుంది? పాతాళం నుంచి భూమిని ఉద్ధరించగలిగినటువంటి శ్రీహరి నీ సమక్షంలో త్వరలో ప్రత్యక్షమవుతారు. నాకేమీ ఆజ్ఞ విశ్వేశ్వర. భక్తవత్సల శ్రీహరి అవతార విధానం ప్రకారం ఇక వరాహపు రూపాన్ని ధరించి తమరు పాతాళలోకం నుంచి భూమిని ఉద్ధరించవలసినదే. తమ ఆజ్ఞ నాకు శిరోధార్యం. స్వర్గ విజేత మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపుడికి జై. మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపుడికి జై.
మాతా, ఈ జయ జయ ధ్వానాలు తమ ఆశీర్వాదాల ఫలమే. నీ శౌర్యము పరాక్రమము సఫలీకృతమయ్యాయి. నేను ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాను. నీవు ముల్లోకాలపై విజయం సాధించే రోజు. హిరణ్యాక్షుడు పిలుపా? పుత్ర హిరణ్యాక్ష! స్వామి స్వామి వరాక్షి! అన్నా హిరణ్యాక్ష, ఎంత పని జరిగింది? ఎలా జరిగింది? తమరి వధ ఎవరు చేశారు? వరాహావతారుడు పరిపాలకుడు భక్తవత్సరుడు శ్రీ మహావిష్ణువుకు వరాహావతారుడు పరిపాలకుడు భక్తవత్సరుడు శ్రీ మహావిష్ణువుకు. వింటున్నావా పుత్ర హిరణ్యకశిప? ఇదంతా విష్ణువు యొక్క దుష్కృత్యమే. విన్నాను మాత, అర్థమైంది కూడా. ఈ విష్ణువు మన దైత్యులకు ఆజన్మ శత్రువు. నేనతన్ని శాశ్వతంగా ఈ సృష్టిలో లేకుండా చేస్తాను. నాశనం చెయ్యాలి, లేకపోతే మనం అందరం సర్వనాశనం అయిపోతాం. లేదు మాత, అలా ఎన్నటికీ జరగదు. నేను నా సోదరుడు హిరణ్యాక్షుడి వదకు పగ తీర్చుకుంటాను. దేవేంద్రులకు 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 దేవేంద్రులకు. దేవతలారా, మనం ఈ స్వర్గాన్ని మళ్ళీ పొందడం అనేది మహాశివశంకరుడు ఆ శ్రీ మహావిష్ణువుల కృప వల్లే జరిగింది. అందుచేత మనం వారికి జయ జయధ్వానాలు చేయాలి. భక్తవత్సలుడు శివశంకరులకు, శ్రీ మహావిష్ణువుకు, భక్తవత్సలుడు పరమేశ్వరులకు, పార్వతీ మాతకు, భక్తవత్సలుడు పరమేశ్వరులకు, పార్వతీ మాతకు, భక్తవత్సలుడు పరమేశ్వరులకు, పార్వతీ మాతకు. ఎంత పని చేశావు మాతా! పిలవకు నన్నిక మాత అని. నీవు నాకు పుత్రుడవడానికి యోగ్యుడివే కాదు, దైత్య జాతికి సిగ్గు కలిగించి కళంకితం చేశావు. నేనా కళంకం చేశానా దైత్య జాతిని? అవునవును, నీవే. దేవతలు, ఆ దేవతలకు శ్రేయోభిలాషి విష్ణువు నీ అన్న హిరణ్యాక్షుడికి పాతాళ సామ్రాజ్యాన్ని, నీకు స్వర్గ సామ్రాజ్యాన్ని దక్కకుండా చేశారు. నీవేమీ చేయలేకపోయావు. ఆ కపట మోసగాడైన విష్ణువే నీ సోదరుని వధించి వేశాడు. అప్పుడు నీవేమి చేయలేకపోయావు. అయ్యో, ఇది ఏమి వైపరీత్యం! దైత్య జాతిలో పుట్టిన వాడివై ఉండి కూడా నీ సోదరుడి వధకు ప్రతీకారం తీర్చుకోలేకపోయావు. నీవంతటిని నోరు మూసుకుని సహించావు. లేదు మాత, లేదు. నేనేమి నోరు మూసుకుని సహించలేదు. నేను లోపలే దహించుకుపోతున్నాను. నా ఈ పరాభవ అవమానంతో కుంగిపోతున్నాను మాత. నాకింకా అర్థం కావటం లేదు. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఈ దేవతలపై నా పగ ఎలా తీర్చుకోవాలో. మాత, దయచేసి తమరే నాకు మార్గం చూపండి. నేను చూపనా మార్గం? అయితే విన్నాయినా, అసురుణ్ణి కూడగట్టుకో, నీ శక్తిని పెంచుకో. భూమిపై మళ్ళీ దైత్య జాతి ఏకఛత్రాధిపత్యం స్థాపించు. ఆ తర్వాత స్వర్గంపై ఆక్రమణ చెయ్యి. ఇంద్రుడి నుంచి సింహాసనం లాక్కొని స్వర్గంపై నీ ఆధిపత్యం పొందు. నాకు తెలుసు, నా పుత్రుడు అయినందువల్ల నీ లోపల అపరిమితమైన బలము, శక్తి దాగి ఉన్నాయి. అందువల్లనే ఎప్పుడైనా నీ పూర్తి శక్తితో శత్రువుపైన ఆక్రమణ చేస్తే అతడు నీ ఎదుట ఎక్కువసేపు నిలబడలేడు. మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! దైత్యరాజుకు జయము. జయము మాత. చిత్తగించండి దైత్యరాజు హిరణ్యకశిప, చిత్తగించండి. పర్వతాల్లో, భూమిపైన, పాతాళంలోనూ మూల మూలలా దాగి ఉన్న అసురసేన తమకు సహాయానికి, సేవకు తమ రాజ్యంలో ఏకత్రితమైంది. అందువల్ల తమను మళ్ళీ భూమిపై తమ సామ్రాజ్యాన్ని స్థాపించండి దైత్యరాజా, తమ సామ్రాజ్యాన్ని స్థాపించండి. సేనాపతి దుందుభీనిన్నాదా, నిన్ను చూస్తే సంతోషంగా ఉంది. దాగి ఉన్న అసుర సైనికులను నీ వెంటబెట్టుకొచ్చావు. మనమంతా కలిసి త్వరలోనే భూమిపై దైత్య సామ్రాజ్యాన్ని స్థాపించగలం. ఇక శత్రువులపై మన పరాజయానికి పగ తీర్చుకోగలం.
హిరణ్యకశిపునికి స్వాగతం ఇవ్వండి. మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! నన్ను ఆశీర్వదించండి మాత. నేను భూలోకంపై విజయం సాధించి మీ మనసును సంతోష పెడతాను. నీ తల్లి ఇచ్చిన ఆశీర్వాదం ఎల్లప్పుడూ శక్తినిస్తుంది. భూమిని జయించి శీఘ్రమే తిరిగిరా. నీ ఈ తల్లి మనసును సంతోషపెట్టు నాయనా. ప్రణామం మాత. మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! మహాబలి దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! ఓం లక్ష్మీనారాయణాయ నమో నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమో నమః. ఓ వైకుంఠనాథ, ఓ లక్ష్మీపతి, తమరి కృప వల్లనే మాకు మళ్ళీ స్వర్గలోక సామ్రాజ్యం ప్రాప్తించింది. తమరు హిరణ్యాక్షుణ్ణి సంహరించి కేవలం భూమిని ఉద్ధరించడమే కాక తమరు దానవుల నుంచి దేవతలను మానవులను కూడా భయవిముక్తులను చేశారు. ఇక ఈ దైత్యులు మరెన్నడూ దేవతలతో యుద్ధం తలపెట్టారు. నారాయణ నారాయణ. దేవేంద్ర, కటిక నిజాన్ని నేను బయట పెట్టక మానలేను. ఆ కటిక నిజం ఏమిటంటే ఇలా భయ విముక్తులవ్వడం తమ జాతకంలోనే రాసి పెట్టలేదు. ఏమిటి ఏమిటి తమరంటున్నది? ఉన్న నిజాన్నే చెబుతున్నాను. ఇంకా చెప్పవలసింది ఏమిటంటే ఆ హిరణ్యకశిపుడు తన అన్న హిరణ్యాక్షుడి వద్దకు ప్రతీకారం తీర్చుకోవడానికి అసురసేనతో పాటు బయలుదేరాడు. ప్రత్యక్షంగా చూసి మరీ వస్తున్నాను. శ్రీహరి ఇప్పుడెలా? ఆ విధాత తలచినట్టే జరగబోతుంది. సృష్టికర్త బ్రహ్మదేవుడు దేవతల దైత్యుల కలహాన్ని శాశ్వతంగా విధి విధానంలో రాసిపెట్టారు. అందువల్లనే తమరు ఎల్లప్పుడూ దైత్యులతో కలహించడానికి సంసిద్ధులై ఉండాలి. ప్రభు, తమరి కృప ఉన్నప్పటికీ కూడా మేము ఈ కష్టాలను బాధను సహించాలా? దేవేంద్ర, విధి లిఖితాన్ని చెరిపేయడం మాకు సాధ్యం కాదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలము. దైత్యశక్తి తన చరమస్థాయిని అందుకున్నప్పుడు దేవరక్షకుడు ధర్మరక్షకుడు అవ్వవలసిన మా కర్తవ్యాన్ని మేం తప్పక నిర్వహిస్తాం. ప్రభు, దైత్యశక్తి చరమస్థాయి చేరేదాకా మేమేం చేయం? ధైర్యం వహించి కష్టాలను ఎదుర్కొనడమే ఇప్పుడు ఏకైక ఉపాయం దేవేంద్ర. కానీ ఒకటి మాత్రం మరవకండి, మీలో ఎవరూ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించవద్దు. మీరు గనక అలా చేస్తే మీ పక్షం దుర్బలమైపోతుంది. అలా గనక మీ పక్షం దుర్బలమైతే మేము మీరు కోరిన సహాయాన్ని చేయలేకపోతాం. ఏం నారద, నీవేం చెబుతావు? నారాయణ నారాయణ. మీరింత చెప్పిన తరువాత నేనింకా చెప్పగలిగినదే ఉంటుంది శ్రీహరి. కానీ ఒక మాట చెబుతాను దేవేంద్ర. తమరు పిరికితనానికి, కపటానికి, క్రూరత్వానికి కూడా ఎప్పుడూ దూరంగా ఉంటే మీకు సర్వదా శుభమే కలుగుతుంది.
భక్తవత్సలుడు శ్రీ మహావిష్ణువు తమకు సముచిత సహాయం చేయగలుగుతారు. శ్రీ మహావిష్ణువు తమరు ఇచ్చిన సూచనలను తప్పక పాటిస్తాను దేవర్షి. వెళ్ళొస్తాం. శ్రీహరి, భక్తవత్సలుడు పరమేశ్వరుడు నాకు సంకేతమిచ్చాడు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ఈ ఇరువురు సోదరులు తమరెత్తబోయే 2 అవతారాలకు కారకులవుతారట. ఆ అవతారాలలో వరాహావతారం తమరు ధరించడం జరిగింది. 2వ అవతారం ఎప్పుడు ఎత్తబోతున్నారు? నారద, నీవు లోకానికంతటికీ ధైర్యం వహించమని ఉపదేశిస్తూ ఉంటావు. మరి నీవే అధైర్యపడిపోతావే? ధైర్యం వహించు. ఆ సమయానికి ఇంకా వ్యవధి ఉంది.